శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం కర్మాబాయి చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం జగన్నాథపురంలో కర్మాబాయి అనే ఒక నారీ శిరోమణి గర్భవతి ఉండగానే ఆమె భర్త మరణించాడు. పాపం ఆమె దుఃఖం దిగమింగుకొని పుత్రుడికై ఎదురు చూడగా 9 నెలల తర్వాత ఆమెకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి ఉపనయనం చేసి 16వ ఏట పెళ్లి కూడా చేసింది. ఆమె కోడలు గర్భం ధరించి కుమారుణ్ణి కంది. ప్రారబ్ధవశం వల్ల ఆమె కుమారుడు అలాగే మనవడు కూడా మరణించారు. ఆమె దుఃఖితురాలై, అయ్యో నా కర్మ ఇలా ఉందేమిటి, నా భర్త, కుమారుడు, మనవడు అందరూ మరణించారు, ఇక నీ నుండి ఏమిటి ప్రయోజనం, నాకు మరణమే సరి అని తలుస్తుండగా ఆమె భాగ్యవశాన్న ఒక భాగవతుడు ఈమె ఇంట విడిది చేసి, అమ్మా నీకు దుఃఖ కారణం ఏమిటి అని అడిగి తెలుసుకొని, అమ్మా పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మృత్యువు వాళ్ళ కర్మను అనుసరించి ఆయువు తీరిన తర్వాత తీసుకుని పోతాడు, నీవు వగవకు, ఆ జగన్నాథుడే నిజమైన బంధువు, తల్లి తండ్రి సర్వస్వం, అమ్మా నేను డబ్బుకై అబద్ధం చెప్పట్లేదు సుమా, నన్ను నమ్ము అని ఆమెకి ఒక కృష్ణ విగ్రహం ఇచ్చి తారక మంత్రం ఉపదేశించి, ఈ స్వామినే నీ పుత్రుడుగా పౌత్రుడుగా భావించి మోక్షం పొందు అని వెళ్ళిపోయాడు. కర్మాబాయి ప్రతిదినం లేచి దంతావధానం చేసి స్నానం చేసుకుని వంట చేస్తే పిల్లవాడికి ఆకలేస్తుందేమో అని భయపడి పొద్దున లేస్తూనే వంట చేసి కృష్ణుడు ఎదుటి పెట్టి పిదప దంతావధానం చేసుకుని స్నానం చేసుకుని ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఒకరోజు కొందరు బ్రాహ్మలు కర్మాబాయి ఇంటికి వచ్చి, ఈమె ఇంత త్వరగా స్నానం కూడా చేయకుండా పాకం చేయడానికి కారణం ఏమిటా అని తలచి, జనని నువ్వు ఇంత త్వరగా వంట చేయడానికి కారణం ఏమిటి అంటే, నా పిల్లవాడు ఆకలికి ఆగలేడు, అందువల్లే నేను అతనికి అన్నం ఇచ్చి తర్వాతే స్నానం చేస్తాను అంటే, ఇదేం ఇంట పిల్లవాడు జాడే లేదు కదా అనుకుని, తల్లి నిజం చెప్పు, నీ బాలుడేడి అంటే వేణుగోపాల స్వామి విగ్రహం చూపించింది. తర్వాత స్వామి ఆమె చేసిన అన్నం భుజించడం వారు చూసి మిక్కిలి సంతోషించి, తల్లి నువ్వు పరమ పావనివి, కానీ ఇట్లా స్నానం చేయకుండా పాకం చేయడం మంచిది కాదు అంటే సరేనని మర్నాడు శుద్ధురాలై స్వామికి నివేదించు అని చెప్పగా విని స్నానమాచరించి అన్నం వండి స్వామికి నివేదించింది. కాని స్వామి ఆహారం స్వీకరించకుండా ఆ రోజు రాత్రి స్వప్నంలో అర్చకుడికి దర్శనమిచ్చి, నిన్న నా తల్లి కొందరు ఉపదేశం విని నాకు స్నానం చేసి అన్నం నివేదించింది, అది నాకు సహించలేదు కదా, యథావిధిగా ఇంతకుముందు ఎలాగైతే స్నానం చేయకుండా వండిందో అలాగే చేయమని చెప్పు, లేకపోతే నేను తిన్ను, నిన్న నాకు ఆహారం లేకపోవడం వల్ల చాలా ఆకలిగా ఉంది అనగా ఆ అర్చకులు పరుగు పరుగున వచ్చి కర్మాబాయికి చెప్పగా, అయ్యో నా బిడ్డని నేను పస్తు పెట్టాను కదా అని మిక్కిలి బాధపడి తిరిగి స్నానం చేయకుండానే భగవంతుడికి అన్నం ఇడగా స్వామి సంతోషంగా ఆరగించాడు. అది చూసిన భాగవతులు అర్చకులు కర్మాబాయి నిర్మల భక్తికి ప్రణమిల్లి వెళ్ళిపోయారు. ఇంతటితో కర్మాబాయి చరిత్ర సంపూర్ణం. మళ్ళీ ఇంకొక భక్తుని కథతో కలుసుకుందామండి. ఉంటానండి. నమస్కారం. సూర్యకుమారి కందాళ.